ఆ రోజంతా సావిత్రిని చూడటం, రామారావు గారిని చూడటం, తర్వాత లక్ష్మి, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ వీళ్ళంతా. తర్వాత అండి నెక్స్ట్ డే షూటింగ్కి వెళితే నెక్స్ట్ డే షూటింగ్లో చాలా పెద్ద షాట్ అరేంజ్ చేశాడు ఆయన. పెద్ద షాట్ అరేంజ్ చేసేసరికి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉండేటప్పుడు అందరు కాంబినేషన్లో షాట్ తీస్తారు కదా జనరల్గా. అవును. అందులో ఏంటి, సత్యనారాయణకి రామారావు గారికి ఒక మాట మీద ఒక భేదం వస్తుంది. వచ్చేటప్పుడు సత్యనారాయణ గారేమో రామారావు గారిని ఇట్లా ఏదో అంటాడు. ఆ అనటంలో కొంచెం హార్ష్గా తగిలిందేమో, ఇదంతా షార్ట్ జరుగుతూ ఉంది, హార్ష్గా తగిలిందేమో. రామారావు గారు కథలో కూడా ఇన్ని కొట్టాలి, ఇక రామారావు గారు కొట్టడం స్టార్ట్ చేశారండి. దబా 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 బాతున్నాడు సత్యనారాయణ గారిని. నిజంగానే రామారావు గారు దబా 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 బాతున్నాడు. సరే అంతా పెల్మెల్ అయిపోతుంది. సో కొంతమంది ఏమో యాక్షన్ అనుకుంటున్నారు, కానీ అక్కడ చూస్తే పరిస్థితి నిజంగానే ఉంది. సో ఆఖరికి ఏమైందంటే రామారావు గారు కొట్టిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత, అప్పటికి విశ్వనాథ్ గారు ఇంకా కట్ చెప్పట్లే, కెమెరా కట్ చెప్పట్లే. ఇంతలోకి గబుక్కున కెమెరా అసిస్టెంట్ వచ్చి కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు. చేసిన తర్వాత రామారావు గారు వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. సత్యనారాయణ ఏమో ఫ్లోర్ బయటకు వచ్చి ఒక చైర్లో కూర్చుని, ఆయన విగ్గంతా చెరిగిపోయి ఒగురుస్తూ ఉన్నాడు. సో అందులో మరి ఈ కైకాల సత్యనారాయణ గారు రామారావు గారిని ఇట్లా టచ్ పోయి ఎక్కువ అన్నాడు, లేకపోతే ఆ డైలాగు చెప్పటంలో ఏదైనా హార్ష్గా చెప్పాడు ఏమో. నేను సెకండ్ టైం కదా అది చూడటం. సో కైకాల సత్యనారాయణ గారు అయితే విగ్గంతా చెగిరిపోయి ఒగురుస్తున్నాడు. సో మొత్తానికి ఒక ½ an hour షూటింగ్ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట వీనస్ స్టూడియోలో. ½ an hour అయిన తర్వాత మళ్ళా గోపాలకృష్ణ అనేటువంటి అసోసియేట్ని పిలిచి, విశ్వనాథ్ గారు నెక్స్ట్ షాట్కి రెడీ చేద్దామని అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత అంటే సత్యనారాయణ గారు అడగడం కానీ వీరు ఎన్టీఆర్ గారు చెప్పడం కానీ ఏం జరగలేదు? ఏమీ లేదండి, అది అక్కడితో ఆగిపోయిందాక ఎవ్రీబడి యాక్సెప్టెడ్ ఇట్, అంతే. తర్వాత అప్పుడు పెద్ద సీనియర్ లైట్స్ ఉండేవి కదా, ఈ లైట్ బాయ్ ఒక లైట్ తీసుకొని ఆ ల్యాడర్ ఎక్కి అక్కడ ఫిక్స్ చేస్తున్నాడండి లైట్, సీనియర్ పెద్ద లైట్. అక్కడి నుంచి పడిపోయాడండి అతను, అబ్బాయి పడిపోయాడు, లైట్ మ్యాన్ పడిపోయాడు. పడిపోయేసరికి లైట్స్ ఆఫ్ అని అన్నారు, లైట్స్ ఆగిపోయి కరెంటు కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత గబుక్కున కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. రామారావు గారు, మిద్దె రామారావు గారిని పిలిచి, ప్రొడ్యూసర్ని పిలిచి అతన్ని లేపి, పెద్ద దెబ్బలు తగల సార్, నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. నేను ఏమి దెబ్బలు తగిలేయాను, అవి జనరల్గా జరుగుతూ ఉంటాయంట. కొత్త కాబట్టి నాకు ఇది అనిపించింది. తర్వాత ఆ లైట్ బాయ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో చిన్న దెబ్బలు తగిలితే ఏదో ఇంజక్షన్ ఏదో మందులు ఏదో ఇచ్చి ప్యాచప్ చేశారండి. అది రామారావు గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సత్యనారాయణని రామారావు గారు కొట్టడం చూసి నాకు భయం వేసింది. సత్యనారాయణనే కొడితే జయకుమార్ అలాగా ఫస్ట్ టైం రామారావు గారిని చూడటం, ఆ సినిమా చేయటం ఆ విధంగా జరిగిందండి. తర్వాత నేను విశ్వనాథ్ గారితో శోభన్ బాబు సినిమాలు వరుసగా పనిచేయడం జరిగింది. చెల్లెలి కాపురం కానీ, కాలం మారింది కానీ, తర్వాత మధ్యలో కృష్ణ గారి సినిమా నేరవ శిక్ష, అలా చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఎప్పుడైనా రామారావు గారి సినిమా ఒకటి చేద్దామనేటటువంటి ఉద్దేశం ఉండేది. అయితే చిన్ననాటి స్నేహితులు సినిమా జరుగుతూ ఉంటే అప్పటికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మనకి. అప్పుడు చిన్ననాటి స్నేహితులు జరుగుతూ ఉంటే నేను ఆ సినిమాకి పనిచేయకపోయినా షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. విశ్వనాథ్ గారే కదా కాబట్టి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళేసరికి ఏవిఎం స్టూడియోలోనండి
అందరూ కూర్చున్నారు. రామారావు గారు వచ్చారు. రామారావు గారు వస్తే ఆయనకు ఒక పెద్ద ఒక చైరు, దాని మీద పెద్ద టర్కీ టవల్, వైట్ టర్కీ టవలు వేశారు. వేసిన తర్వాత టిఫిన్ అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత 11 మళ్ళీ ఫ్లోర్ బయటకు వచ్చారు ఆయన. అప్పుడు ఫ్లోర్ చక్కగా కుర్చీలు వేసుకొని చెట్టు కింద ఫ్లోర్ బయట కూర్చోటమే. ఈ క్యారవాన్లో ఏమేమి లేవు అప్పుడు. సో రామారావు గారు కూర్చున్నారు. కూర్చుంటే ఆయన ముందు ఒక టీపాయ్ పెట్టారు. టీపాయ్ పెట్టిన తర్వాత వరుసగా అటు 3-4 చైర్లు, ఇటు 3 సార్లు రాజుగారి దర్బార్లాగా ఉందన్నమాట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూర్చున్నారు. ఆయన మధ్యన కూర్చున్నాడు. టీపాయ్ పెట్టారు. ప్రొడక్షన్ మేనేజరు ఎన్టీ రామారావు గారికి ఇష్టమని కేజీ జీడిపప్పు మిఠాయి, ఓకే, 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకువెళ్తుంటే ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుని నేను తీసుకెళ్తాను దేవు అని అది తీసుకొచ్చి అట్ట పెట్టాడండి. అప్పుడు రామారావు గారిది ఏంటి, స్వింగింగ్ చైర్ అనమాట. సో ఆ కేజీ జీడిపప్పు, గుండు జీడిపప్పు ఊటీలో ఉంటుంది, జీడిపప్పు, గుండు జీడిపప్పు, ఆ పప్పుతో తయారు చేసినటువంటి జీడిపప్పు మిఠాయి అనమాట. కేజీ జీడిపప్పు ఆ కుప్పలా పెడితే రామారావు గారు ఇలా ముందుకొచ్చి ఇట్ట తీసుకొని నోట్లో వేసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇది లోపల క్రష్ అయిపోయేది. మళ్ళీ వచ్చి గుప్పుడు తీసుకొని అట్లా తింటే, బ్రదర్ తీసుకుంటారంటే ఎవరు తీసుకుంటారు? అలాగా నేను కళ్ళారా చూశానండి. ఆ కేజీ జీడిపప్పు మిఠాయి అసలు 1 పావు గంటలో తినేసాడండి ఆయన, రామారావు గారు. అసలు ఆ తిండి ఏమిటో, అంత తిండి తినేవాడా ఎన్టీ రామారావు గారు. బిగినింగ్ స్టేజ్లో వాహిని స్టూడియోలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ జీతాలకు పనిచేసేవాళ్ళు కదా. కరెక్ట్, అవును సార్. అప్పుడు ఆ జీతాలకు పనిచేసేటప్పుడు రామారావు గారు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాహిని స్టూడియోలో ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వీళ్ళకి ఇచ్చే టిఫిన్ ఏంటి, 2 ఇడ్లీ వడ సార్, 2 ఇడ్లీ వడ టిఫిను. ఈయనేమో ఫైట్ అదంతా ప్రాక్టీస్ చేసేవాడంట. ఈయనకి 2 ఇడ్లీ వడ చాలట్లేదు. కేజీ జీడిపప్పు తినడానికి 2 ఇడ్లీ వడ ఏం సరిపోతుందండి. ఒకసారి ఫైట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న ఏంటి చెప్పండి అన్న, నేను ఫైట్ ప్రాక్టీస్ చేస్తానండి, నాకు ఆకలి ఎక్కువ, 2 ఇడ్లీ వడ చాలట్లేదండి అని అంటే అప్పుడు ఈయన ఎక్స్ట్రా టిఫిన్ గ్రాంట్ చేశారు ఆయనకి. సో ఆ విధంగా ఉండేది. అంటే చాలామంది మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ గారు అలా తిన్నారు, ఇలా తిన్నారు, చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తారు. అవును, కానీ ఆయన అలాగే కడుపు మార్చుకొని ఎదిగారు కదా. కడుపు మార్చుకోవటం ఏంటండి, రాముడు కృష్ణుడు వేషాలు వేసేటప్పుడు ఆయన నిమ్మకాయ నీళ్ళే తాగుతాడు సార్. అసలు ఫుడ్ ఏమి ఉండదు. చాప మీద పండుకుంటాడు. ఎంత నిష్టగా ఉంటాడు ఆయన, ఎంత తింటాడో అంత రాక్షసులాగా పనిచేస్తాడు ఆయన. అంత ఎనర్జీ ఉంటుంది అప్పటికి. తర్వాత ఆయన ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంటి ముందు, అప్పుడు ఈ జిమ్ములు ఈ ఎక్విప్మెంట్లు ఏం లేవు కదా, ఇంటి ముందు ఒక బండిని ఇసుక కుప్ప పోయించేసాడంట ఆయన. ఆ ఎక్సర్సైజ్ ఏంటి, ఆ ఇసుక కుప్పంతా పాదతో ఇటు వేయటం, ఆ ఇసుక కుప్పంతా ఇటు వేయటం, అదొక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ గీజ ఏదో ఆయన చేసుకున్న తర్వాత చక్కగా మేకప్ వేసుకుని తర్వాత సుష్టుగా భోంచేసి అప్పుడు డ్రెస్ వేసుకుని, అప్పటికి ఈయన చూడటానికి తిరుపతి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని రామారావు గారు చూడటానికి ఒక 4 బస్సులతో జనాలు రెడీగా ఉంటారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం. సరే, అక్కడ వాచ్మెన్ ఏం చేస్తాడు, రామారావు గారు బయటకు వచ్చేంత వరకు మీరు బస్సులోనే కూర్చోండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడే కిందకి రండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇది ప్రతిరోజు ఉంటుంది సార్? ఇది ప్రతిరోజు ఉంటుంది. సరే, అప్పటికే మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని రామారావు గారు వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళంతా బస్సుల్లో దిగి అలాగే తేరిపార చూస్తూ ఉంటారు. ఆయన తేరిపార చూస్తూ ఉంటే అప్పుడు ఆయన అడుగుతాడనమాట, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారు? మాది శ్రీకాకుళం అండి.
నాగావళిలో నీళ్లు ఉన్నాయా, పంటలు పండుతున్నాయా అని చక్కగా అడుగుతాడు. మీదే ఊరండి, మాది రాజమండ్రి అండి. రాజమండ్రి చాలా బాగానే ఉంటుంది, అక్కడ పంటలన్నీ బాగా పండుతాయి. ఈ మీరు ఎత్తుకున్న అబ్బాయి ఎవరనంటే మా మనవడండి. అయితే వాడిని బాగా చదివించండి అని 4 బస్సులు వాళ్ళని ఒక 10 మందిని చక్కగా పలకరించి ఆయన పలకరింపుకి వీళ్ళు పులకించిపోతారు. అంతే కదా, ఎన్టీఆర్ అంత ఒక రాముడిని చూసినట్టు, ఒక కృష్ణుడిని చూసినట్టు, ఒక అవతార పురుషుణ్ణి చూసినట్టు చాలా ఆనందంగా, చాలా నిండు మనసుతో పెడతారనమాట. తర్వాత అండి జనాలకి, ప్రేక్షకులకి ఎంత ప్రేమో ఎంత ఇష్టమో